హైదరాబాద్ జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. మాసబ్ ట్యాంక్లోని చాచా నెహ్రూ పార్కులో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన అద్దాల లైబ్రరీని ప్రారంభించారు. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను కూడా ప్రారంభించారు. మహిళా సంఘాలకు ప్రోత్సాహకంగా 35 కోట్ల రుణాల 0 వడ్డీ రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం మహిళా సంఘాలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 99 రోజుల పాటుగా వివిధ రకాల కార్యక్రమాలను తీసుకొని ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, మహిళా సంఘాలు కానీ, రైతులు, విద్యార్థులు, యువకులు అన్ని రకాల అంశాలతోటి గ్రామ గ్రామాన మున్సిపల్ వార్డు వారీగా 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు 1988లో ప్రారంభించబడినటువంటి ఆనాటి గవర్నర్ కుతుబ్ జోషి గారి చేతి మీదుగా ప్రారంభించిన ఈ చాచా నెహ్రూ పార్క్ 13 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 12,000 చిల్లర గ్రామాల్లో 3,000 వార్డుల లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగబోతా ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు జిహెచ్ఎంసీ తరఫున ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో పెట్టుకునే స్థలం లేక, బయట వేయడం ఇష్టం లేక ఊరికెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలాగా మన ఉన్నటువంటి పాలైన టీవీలు కానీ, కూలర్లు కానీ, వాషింగ్ మిషన్ కానీ ఏ ఎలక్ట్రానిక్ వస్తువైనా తీసుకొచ్చి ఇక్కడ మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి వెళ్లి కలెక్ట్ చేసి వాళ్ళకు కొంత ప్రోత్సాహం ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. దీని ద్వారా ఈ వేస్టేజ్ అంతా కూడా, అంటే ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అంతా కూడా కలెక్షన్ చేసే కార్యక్రమంలో ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. మహిళా శక్తి రోజు రోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున మహిళలు మరి ఒక శక్తిగా ఎదిగి రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్ పొందబోతున్నటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మరి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ఆసక్తి ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆ రిజర్వేషన్స్లో ఎక్కడెక్కడైతే మహిళా రిజర్వేషన్ల అవకాశాలు వస్తాయో అక్కడ గెలుపొందడానికి ఇప్పటి నుంచే మహిళలు అంటే ఎవరికైతే రాజకీయాల్లో రావాలని ఆసక్తి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మరి ప్రజల మధ్యలో ఉండి ప్రజల నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మహిళలు కానీ పెద్ద ఎత్తున ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈరోజు వరకు అందిస్తూ ఉన్నారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. వాటిపైన ప్రజల లోపలికి వెళ్ళి వాటిపైన పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజల లోపల పెద్ద ఎత్తున మహిళలు కూడా గుర్తింపు పొంది రాజకీయంగా పెద్ద ఎత్తున ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మహిళలందరికీ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. 99 ప్రజాపాలన రోజు ఈ రోజు స్టార్ట్ అయింది. వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది. 990 రోజులు అయిపోయింది. వాళ్ళు 99 రోజులు అని చెప్పి ప్రతి సంవత్సరం ఇట్లా కార్యక్రమాలు పెట్టి మోసం చేసుడు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన యాక్టివిటీ. సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన దామోదర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే మాధవరం చేతుల మీదుగా అందజేశారు. గత డిసెంబర్ 5న జీడిమెట్లలో సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ దురదృష్టవశాత్తు ఆయన చికిత్సకు స్పందించకపోవడంతో మరణించాడు. దామోదర్కు గుండెపోటు వచ్చిన రోజే బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేక్, ఎమ్మెల్సీ సింబూపూర్ రాజు ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా గతంలో దామోదర్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కేటీఆర్ తన వ్యక్తిగత హోదాలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తెలంగాణ ఉద్యమాల కొరకు ఎన్నో పోరాటాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నవన్నీ కూడా ప్రతి ఛానల్లో ఇచ్చేదానికి కృషి చేసినటువంటి
గొప్ప విలేకరి దామోదరు నిజంగా అది కూడా మనకు బాధాకర విషయం. అది టీఆర్ఎస్ పార్టీ తరఫున రెడ్డి రామారావు తెలిసి మా ఎమ్మెల్యేలందరూ కూడా స్పందించమని చెప్పడం, స్థానిక కార్పొరేటర్ రవీంద్ర రెడ్డి గారు కానీ వెళ్ళండి, వాళ్ళ అండగా నిలబడండి, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాని భాగంగానే ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి, ఎందుకంటే ఒక భర్త చనిపోయినప్పుడు భార్యకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయనేది కూడా తెలుసు. ఎందుకంటే ఇలా విలేకరులకు ఉన్నటువంటి ఆదాయం ఎంత అనేది కూడా మా లీడర్లకు కూడా తెలుసు. ఇలా మేనేజ్మెంట్ ఇచ్చే జీతాలు ఎంతో, వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఏ రాత్రి ఏ పగలనకుండా రాత్రి 12 గంటలకే సంఘటన జరిగినా ఉరికి వెళ్ళి కనీసం ఆ సంఘటనను చూపెట్టే ప్రయత్నం, ప్రజలకు చూపెట్టే ప్రయత్నం ఇలా విలేకరులు చేస్తారు. అటువంటి వాళ్ళు ఈ రోజున పోవడం అనేది నిజంగా నాకు చెప్తా ఉంటే చాలామంది విలేకరులు చెప్తా ఉంటే దామోదర్ గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతాభావం కంటే కులతత్వమే ఎక్కువగా కనిపిస్తోందని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. నిజాయితీగా వ్యవహరించకపోతే మాదిగలు రేవంత్ పాలనకు అడ్డుకట్ట వేస్తారని హెచ్చరించారు. రేవంత్ పాలనలో ఎన్నడూ లేని విధంగా మాదిగలకు అన్యాయం జరిగిందన్నారు. 11% రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండగా 9% మాత్రమే ఇచ్చారని, దీంతో మాదిగలకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. గత నోటిఫికేషన్లకు కూడా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని, దీనివల్ల వేలాది ఉద్యోగాలు కోల్పోయామని అన్నారు. లోక్సభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని ఆరోపించారు. రాజ్యసభలో కూడా అవకాశాలను అడ్డుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్ల పాలనలో ఆయన వల్ల మాదిగలకు వీసమెత్తు మేలు జరగలేదు, కానీ నష్టమే ఎక్కువ జరిగింది, మోసమే ఎక్కువ జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిలో కృతజ్ఞత చాటుకోవాలనే భావమే ఆయన మనసులో లేదు, కానీ కులతత్వం మాత్రం, ముఖ్యంగా రెడ్డి కులతత్వం మాత్రం ఆయనలో నర జీర్ణించుకుపోయింది అని స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న రాజ్యసభ అభ్యర్థుల రేసులో వేం నరేందర్ రెడ్డి పేరు, మాదిగ సామాజిక వర్గం సంబంధించిన దొమ్మటి సాంబయ్య పేరే నిన్న వాళ్ళ కాంగ్రెస్ అధిష్టానం ముందు చర్చ జరిగితే చివరికి మాదిగ సాంబయ్యకు కాదని చెప్పి వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇప్పియడంలో రేవంత్ రెడ్డి గారి పాలన, రేవంత్ రెడ్డి గారి చొరవే అతి కీలకమైపోయింది. ఆ విధంగా మాకు రాజ్యసభ స్థానం దక్కకుండా కుట్ర చేసిన దాంట్లో, పాత్ర పోసిన దాంట్లో రేవంత్ రెడ్డి గారే కీలకం. ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్ల పాలన చూస్తే, 2 ఏళ్లు దాటిపోయింది పాలన చూస్తే, గతంలో ఏ ముఖ్యమంత్రి పాలనలో కూడా మాకు ఇంత అన్యాయం ఎప్పుడు. హైదరాబాద్ పాత బస్తీలో ఇజ్రాయెల్ మరియు అమెరికా చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జుమ్మా నమాజ్ అనంతరం చార్మినార్ సమీపంలో మక్కా మసీదు వెలుపల పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇరాన్పై చేపట్టిన దాడులను ఖండిస్తూ పాత బస్తీలోని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లాహ్ అలీ ఖమేనీయి మృతి చెందినట్లు అంతర్జాతీయ వార్తలు వెల్లడించడంతో ముస్లిం సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. జుమ్మా నమాజ్ అనంతరం మక్కా మసీదు బయటకు వచ్చిన ప్రజలు చార్మినార్ వద్ద గుమికూడి నిరసన తెలిపారు. ईरानियों को और तमाम दुनिया के मुसलमानों को, खास तौर पर अहले फलस्तीन को इस गम पर हम ताज़ियत पेश करते हैं, तसलियत पेश करते हैं और उम्मत इस्लामिया को इस बात पर फख्र है कि हमारे पास ऐसे लीडर हैं, ऐसे हुक्मरां हैं जो अपनी जान देकर उम्मत की हिफाजत करते हैं। वरना दुनिया में ऐसे हुक्मरां हैं जो अपने आप को बचा लेते हैं, मुल्क और मिल्लत को दांव पे लगा देते हैं। पूरा मुल्क जल जाए तो उन्हें कोई फर्क नहीं पड़ता, पूरी कौम मर जाए तो उन्हें कोई फर्क नहीं पड़ता। आज पूरा इसराइल जल रहा है, पूरा इसराइल तबाह हो रहा है, लेकिन वहां के हुक्मरां ऐश कर रहे हैं। आज हमारी सबसे बड़ी गलती यही थी कि हमने कातिलों को अपना मुहाफिज समझा, हमने कातिलों पे भरोसा किया, जिसकी वजह से आज हमारे ममालिक पर जो कुछ भी मुसीबतें परेशानियां आ रही हैं, इन लोगों की वजह से आ रही हैं। ఏసీఐ ఇన్ఫోటెక్ ఒక ప్రముఖ గ్లోబల్ ఐటీ కన్సల్టింగ్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ. డిజిటల్ యుగంలో సంస్థలు తమ
వ్యాపార కార్యక్రమాలను ఆధునీకరించడానికి, నూతన ఆవిష్కరణలు చేయడానికి, మార్పులకు స్వీకరించడానికి సహాయపడుతుందని జగన్నాథ్ వర్మ, కనుమూరి అధ్యక్షుడు, CEO, ACI ఇన్ఫోటెక్ హైదరాబాద్ ఒక హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలిపారు. ఈ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉందని తెలిపారు. వివిధ పరిశ్రమల్లోని సంస్థలతో భాగస్వామ్యం చేస్తూ వారి సామర్థ్యాన్ని పెంచడం, ఆవిష్కరణను ప్రోత్సహించడం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేయడం లక్ష్యంగా పనిచేస్తుందని వెల్లడించారు. We are celebrating the 20th anniversary of ACI Infotech. We are a global IT innovator and AI. We do global technology services and AI. We offer these solutions globally for about 80 plus Fortune 500 customers. So we're just here to, celebrate our success and our way forward, to align the future vision and growth for our business, for our clients across the globe, and how we can contribute towards the ecosystem of. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ప్రజాపాలన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అత్తాపూర్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అత్తాపూర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన 99వ రోజు ప్రజాపాలన కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మకరందు, రాజేంద్ర నగర్ సర్కిల్ కమిషనర్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దేశించిన డస్ట్బిన్లోనే వేయాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని, ప్రతి ఒక్కరూ తమ ఇండ్లతో పాటు కాలనీలు, రోడ్లను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. మా కుటుంబంలో, మా వీధిలో, మా కాలనీలో మరియు నేను పనిచేసే కార్యాలయంలో ఈ ప్రజలు పరిశుభ్రంగా ఉండడం మరియు ఇతరులను అపరిశుద్ధ చేయనీయక కూడమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వాడికి 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఉద్దేశాన్ని పనిచేసేటట్లు చూస్తాను. ఈరోజు పరిశుభ్రత గురించి